హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనకి విజయవాడకి దగ్గరలోని ఉండవల్లి కేవ్స్ అందరికీ తెలుసు. ఈ ఉండవల్లి కేవ్స్ కి దగ్గరలో వైష్ణవ మహా దివ్య క్షేత్రం ఒకటి ఉంది. ఆ వైష్ణవ దివ్య క్షేత్రంలో మనం ఉన్నాము. ఈ దివ్య క్షేత్రానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ క్షేత్రంలో జరిగే కార్యక్రమాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓం నమో వెంకటేశాయ. సార్ ఇది అమరావతికి దగ్గరలో ఉంది. ఇది నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఇది అసలు స్థాపించి ఇది మొదలు పెట్టి అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పటి నుంచి ఇది ఉంది? ఇది 2012 సంవత్సరంలోనే దీనికి ఒక మంచి బీజం పడిందమ్మా. ఇక్కడ మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏదో ఒక మంచి 3 అంతస్తుల దేవాలయాన్ని కట్టాలి. స్వామివారు అంటే తమిళనాడులో ఈ మోడల్లో స్వామివారి దేవాలయం ఉంది. ఇది మన వైష్ణవ సాంప్రదాయంలో స్వామివారి గురించి గొప్పతనాలంతా చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి గారు ఫస్ట్ దానికి ముందు కూడా రామానుజాచార్య స్వామి వారు భూమి మీదకి పుట్టి 2017 సంవత్సరాలకి 1000 సంవత్సరాలు పూర్తయింది. 1000 సంవత్సరాలకి పూర్తయ్యే అనే లోపు మనం ఆయన ఫస్ట్ 1000 సెంటీమీటర్ల యొక్క రామానుజాచార్య స్వామి వారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలి అనే ఒక మంచి ఫస్ట్ మొదటి మెట్టు దానికోసం ఈ స్థల సేకరణ జరిగింది. ఆ స్థల సేకరణ జరుగుతుంతో పాటుగా వాళ్ళు గతంలో వాళ్ళు ఎంతో కష్టపడి ఇదంతా స్థల గురించి సేకరించడం కోసం ప్రయత్నం చేశారు. ఆ టైంలో విజయవాడలో వంటోలు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో భూవరాహ స్వామివారి యొక్క యజ్ఞాన్ని అంటే భూమికి దొరకాలంటే స్వామివారి అనుగ్రహం భూవరాహ స్వామి యజ్ఞం ద్వారా దొరుకుతున్న ఉద్దేశంతో ఆ భూవరాహ స్వామి యజ్ఞం చేసి ఆ యజ్ఞం చేసిన తర్వాత అనుకోకుండా ఆ విగ్రహం కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి భూవరాహ స్వామి దేవాలయం ఇక్కడ ఉందంట. అంటే విజయ కళాద్రి కాదు, దగ్గరలో ఇంకొక వేరే భూవరాహ స్వామి టెంపుల్ ఉంది. నాకు గుర్తు రావట్లేదు. ఆ టెంపుల్ నుంచి స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎంతో మంది దంపతులతో ఆ గాంధీజీ ఉంటాను స్కూల్లో కార్యక్రమం చేశారు. ఆ విగ్రహం అంటే నాకు తెలిసినంతలో పూర్తిగా తెలియపోయినా కొంత తెలిసినంతలో ఏంటంటే ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగే టైంలో ఇక్కడ ఉండే ప్రాంతంలో పలానా చోట ఈ ప్లేస్ ఉంది అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత దీనికి పూర్వరంగం అప్పటికి కంకిపాటి వెంకటరత్నం గారని వ్యవస్థాపక అధ్యక్షులైన అప్పట్లో ఆయన ఈ రామానుజాచార్యుల వారిని 2017 సంవత్సరానికి స్థాపించాలనే ఉద్దేశంతో ఆ ఆలోచనతో వారు కొంతమందిని విజయవాడలో ప్రముఖుల్ని కలుపుకొని ఈ రకంగా సేకరించడం కోసం ప్రారంభం చేశారు. దాంట్లో ఈ స్థలం దొరకటం, ఈ స్థలం దొరికిన తర్వాత దాన్ని నిలబెడదామా వద్దా అంటే అప్పటికి రాజధాని ఇప్పుడు లేదు. రాజధాని అనేది అటు హైదరాబాద్ ప్రాంతంలో రాజధాని ఉండేది. అటువంటి రాజధాని వైపు ఇంత లోపలికి వచ్చి పబ్లిక్ ఎంతవరకు వస్తారనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేసి కొంతమంది కమిటీ సభ్యులు అందరు కలిసి చూసిన తర్వాత మన కంచిచర్ల వైపు కానీ వేరే హైవే వైపు కానీ గుంటూరు హైవే వైపు కానీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. అప్పట్లో సుందర రాజన్ గారు అనే స్థపతి గారు, అది ఆయన ఆంధ్రప్రదేశ్ స్థపతి. ఇప్పుడు కూడా ఆయన మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన మంచి ఉన్నతమైన స్థితి ఇచ్చి మళ్ళీ ఆయన్ని తీసుకున్నారు ఏదో వ్యవహారంలో. ఆయన దగ్గరికి వెళ్ళవటం జరిగింది. ఆ కలిసిన తర్వాత వారు ఇది ఈ స్థలాన్ని చూసి ఇక్కడ స్వామివారు పరిపూర్ణంగా ఉన్నారు కాబట్టి దీన్నే మీరు ఇక్కడే స్వామివారికి అనుకున్న ప్రకారం ఉంచండి అని చెప్పడం జరగటం వల్ల దాన్ని పదిలంగా ఇక్కడ ఉంచారు. ఈ స్వామివారి అనుగ్రహంతోనే ఆ టైంలో ముందు భూమి కొనడం జరిగింది. అలానే 2014 సంవత్సరం వచ్చేవాడికి ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ స్వామి, మీకు ఐడియా స్టార్టింగ్ లో కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారిని అప్పట్లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత అందరికి తెలిసిన విషయమే, అప్పటి వరకు రాజధాని లేని ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ విభజన వచ్చిన తర్వాత ఇది రాజధాని అమరావతి ప్రకటించడంతో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వారి భక్తులందరికీ కూడా తెలుసు, ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ వచ్చారు, మనకు రాజధాని వచ్చిందని విషయం అందరి మనోభావాలకి ఇది ఒక ప్రారంభ దశలో హనుమంతుడిని ప్రతిష్ఠించారు. 2014లో హనుమంతుడి వారిని ప్రతిష్ఠ చేశాం. తర్వాత స్వామివారి ఒక్కొక్కటి జరుగుతూ వచ్చినాయమ్మా. ఆ 2014లో ఆయన ఎప్పుడైతే ప్రతిష్ఠ జరిగిందో అందరికి నమ్మకం ఇక్కడ రాజధాని ప్రాంతం అయిందనే ఉద్దేశంతో రాజధాని కూడా రావడంతో అందరి సభ్యుల్లో కూడా ఆనందం వెలువరిసింది. అంటే మనం ఏదైతే రాజధాని వైపు వెళ్దాం అనుకున్నామో అటువంటి రాజధాని కాకుండా రాజధాని ఇక్కడ ఏర్పాటు చేశారని. ఆ తర్వాత 2017 సంవత్సరం వచ్చేప్పటికి ఏదైతే అనుకున్నామో 1008 సెంటీమీటర్లతో రామానుజాచార్య విరాట్ స్వరూపాన్ని దాన్ని పూర్తి చేసి ప్రత్యేకంగా రామానుజాచార్యులు వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అసలు ఎందుకు అనుకున్నారు? బేసిక్ గా అందరిలో ఉన్న ఒక డౌట్ ఏంటంటే వైష్ణవ సాంప్రదాయాన్ని గురించి అందరికీ తెలియదు. వైష్ణవ సాంప్రదాయంలో ఖచ్చితంగా రామానుజాచార్యులు వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా? ఈ డౌట్ అండి.
అంటే వైష్ణవ సాంప్రదాయంలో ప్రతిష్ఠించాలని కాదమ్మా, ఆయన్ని భూమి మీదకి పుట్టి 1000 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి, అంటే ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చిన, అందరికి తెలిసిన భాషలో చెప్పాలంటే ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన్ని సంబంధించిన అంటే చెప్పాలంటే ఆది శంకరాచార్యులు శైవ మతానికి ఎట్లానో వైష్ణవ సాంప్రదాయంలో రామానుజాచార్యుల వారు అంత గొప్ప. అటువంటి రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని మనం స్థాపించాలి అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే దాన్ని ఆయన యొక్క గొప్పతనం కోసమే భూమి మీద పుట్టి 1000 సంవత్సరాల గుర్తుగా 1008 సెంటీమీటర్లతో 2017 ఆయనకి వచ్చిన తిరునక్షత్రం రోజు, ఆరుద్ర నక్షత్రం తిరునక్షత్రం అటువంటి మే నెలలో అంటే వస్తుంది. అదే అటువంటి నెలలో ఆ రామానుజాచార్య వారి యొక్క తిరునక్షత్ర సందర్భంగా ఈ రామానుజ విరాట్ స్వరూపాన్ని స్థాపించారు 2017లో. అందువల్ల జరిగిందమ్మా. అంటే 2017లో రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు స్వామివారి మూర్తిని ఎప్పుడు ప్రతిష్ఠించారు ఇక్కడ? ఇది 2022 సంవత్సరం. 2022 సంవత్సరం ఈ స్వామివారి విగ్రహం అక్షయ తృతీయకి ప్రతిష్ఠ చేశామమ్మా. అక్షయ తృతీయ కూడా చాలా వైభవంగా స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. 2017లో ఆ స్వామివారి పక్షి ఏంటంటే ఆంజనేయ స్వామి రావటం, ఆంజనేయ స్వామి తర్వాత గురువుగా రామానుజాచార్య వారు రావటం. ఆ గురువు అంటే ఈ సాంప్రదాయంలో గొప్పతనం ఏంటంటే స్వామివారు శ్రీమన్నారాయణ మూర్తి అవతారాలు ఇవన్నీ కూడా. ఈ శ్రీమన్నారాయణ మూర్తికి ఆయన చెప్పేది అంటే నన్ను కొలిచే భక్తుల్ని కొనియాడితేనే ఆయనకి సంతోషం. అటువంటి సంతోషంలో ఇప్పుడు ఆ గురువు గారిని మనం ఎప్పుడైతే అంత స్థాయికి తీసుకెళ్ళాం, ఆయన యొక్క అనుగ్రహం కూడి పెరుమాళ్ళు 2022 సంవత్సరం వచ్చేప్పటికి ఆయన పూర్తిగా వెంకటేశ్వర స్వామి వారిగా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. గతంలో కూడా మేము దీంతో పాటుగా 108 దివ్య దేశాలు కట్టాలనే సంకల్పం కూడా ఉంది. అంటే 2012లోనే ఈ పైన దివ్య దేశాలన్నీ కూడా నిర్మించడం జరిగిందా? 2017 లేదు, అంటే కోరిక అయితే ఉంది. ఈ కోరిక ఏంటంటే అంచెలంచెలుగా స్వామి నెరవేరుస్తూ వచ్చారు. 2014లో కార్యసిద్ధి హనుమాన్ రావటం, 2017లో రామానుజాచార్య వారు రావటం, 2022లో స్వామివారు రావటం, ఆ తర్వాత 2023 వచ్చేప్పటికి జ్యేష్ఠ మాసంలో ఈ 108 దివ్య దేశాలకి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అసలు 108 దివ్య దేశాలు అంటే మా ప్రేక్షకులకి చాలా మందికి తెలియదు, మాకు దాని గురించి అన్న వివరిస్తారా? వివరించడానికంటే నేను సింపుల్ గా చెప్పగలుగుతాను, ఎందుకంటే దానికి పూర్తిగా నాకు అంత నాలెడ్జ్ లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే స్వామివారు భారతదేశంలో 106 చోట్ల వెలిశారు. అంటే అందరికీ తెలిసిన భాషలో చెప్పాలంటే ఈశ్వరుడు 12 జ్యోతిర్లింగాలు అనేది అందరికీ తెలిసిన విషయం. అలానే అమ్మవారు 18 శక్తి పీఠాల్లో ఉన్నారనే విషయం అందరికి తెలిసిన విషయం. అష్టాదశ శక్తి పీఠాలని. అట్లానే విష్ణుమూర్తి 108 దివ్య దేశాలు అనే విషయం చాలా మందికి తక్కువ, సాంప్రదాయ పరులకే ఎక్కువ శాతం. అంటే ఒక 100 మంది ఉంటే ఒక 20 మందికి లేదా ఒక 25 మందికి తెలుసు. అటువంటి సాంప్రదాయాన్ని మనం తెలియపరచాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో మన దేవాలయంలో చెయ్యాలి అనే సంకల్పం గతంలో అనుకున్నాం. అనుకున్న దాన్ని 2022 తర్వాత ఆయన మాకు సహకారం చేశారు. ఈ భారతదేశంలో ఉన్న అంటే ఎంతో మంది వెళ్ళలేరు, ఈ ప్రయాస పడాలంటే 96 దివ్య దేశాలు తమిళనాడు, కేరళలో ఉన్నాయి, మిగిలిన ఒక్కొక్క చోట నార్త్ లో ఉన్నాయి. వీటన్నిటినీ మనం చూడాలంటే డబ్బు కావాలి, దాంతోపాటు శ్రమ కావాలి, వెళ్ళే వయోభారం కావాలి. అంటే అన్ని చోట్ల అన్ని చూడాలంటే అన్ని శక్తి కలవు. అది యొక్క సంకల్పం, భగవంతుడి సంకల్పం ఉంటేనే అవన్నీ ప్రతి వ్యక్తి చూడగలుగుతారు. అటువంటిది ప్రతి ఒక్కళ్ళకి మనం దాన్ని సాకారం చేయాలి. అంటే ప్రతి భక్తులకు కూడా ఆ యొక్క విధానం చూపించాలని మా కమిటీ సభ్యులందరి కుతూహల. విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపాలని తీసుకొచ్చి ఆయన ఏ దివ్య దేశంలో వెలిశారు ఆ దివ్య దేశం నమూనా ఆలయంలాగా ఏర్పాటు చేసి ఆ దివ్య దేశంలో పెరుమాళ్ళు అమ్మవార్లు ఎలా ఉన్నారు అనేది తీసుకొని చాలా వ్యయ ప్రయాసలు పడి కమిటీ సభ్యులందరి సహకారంతో ఇటువంటి గొప్ప ప్రాజెక్టు 106 దివ్య దేశాలు 108 దేవాలయాలుగా కట్టి దాన్ని 2023 సంవత్సరంలో 108 హోమగుండాలతో 200 మంది 60 మంది అర్చకులతో ఈ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో 7 రోజుల పాటు యజ్ఞం చేశాం. అది చాలా విశేషమైన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి చంద్రజీర స్వామి కూడా రావడం జరిగింది, అలానే అష్టాక్షరి జీర స్వామి రావడం జరిగింది, రామచంద్ర రామాని జీర స్వామి రావడం జరిగింది, అలానే దత్త విజయానంద తీర్థ స్వామి రావడం జరిగింది. అలా పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా సంతోషం అంటే జీర స్వామి వారు కూడా రావటం, అందరి జీర్లు రావటం, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంటే రామానుజాచార్య పరంపర అంతా అంటే ఆ పరంపరలో వచ్చాం కాబట్టి ఆ పరంపర వాడికి సంబంధించిన అంతా వచ్చారనే ఉద్దేశంతో
మాకు కూడా చాలా అందరి కమిటీ అందరికి కూడా చాలా ఆనందదాయకమైంది. సార్, ఇప్పుడు అసలు ఒక దేవాలయం నిర్మించాలంటే వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. ఎందుకంటే ఒక్కరితో అయ్యేది కాదు. ఎందుకంటే ఒక్కరు ముందుకు వచ్చినా కొంతమంది ఒక యూనిటీగా ఉండి మీ కమిటీ సభ్యులందరూ సహకరిస్తేనే అది జరుగుతుంది. దీంట్లో ఏమన్నా ఎదుర్కొన్న సవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇబ్బందులు పడి అమ్మో నేను అనవసరంగా మొదలు పెట్టానేమో, భగవంతుడికి సంబంధించింది అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? లేదమ్మా, అది భగవంతుడు ప్రతి పనిలో ఆయన ఉంటాడు. ఇబ్బందులు పెట్టేది ఆయనే, దానికి పరిష్కారం చూపించేది ఆయనే. అటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది మహానుభావులు దీంట్లో చేయూతనిచ్చారు. వారందరూ సాక్షాత్ భగవత్ రూపంగానే మనం భావించాలి. కమిటీ సభ్యులు అవచ్చు, బయట భక్తులు అవచ్చు, ఇబ్బందులు అనేది వస్తాయి. శాశ్వతంగా ఇబ్బందులు రాకుండా ఏ పని చేసి అట్లా పడిన ఇబ్బంది గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా? అంటే అది చెప్పుకోవాలంటే ఉంటాయమ్మా, అది ఇబ్బందులు లేకుండా లేవు. ఎన్నో సమస్యలు సవాళ్ళు వచ్చినాయి. సవాళ్ళు వచ్చినా కూడా ఆయన తృణప్రాయంగా తీసేశాడు. తృణప్రాయంగా తీసేసి ఆ పూట వరకు కష్టపెడుతూనే ఆ పూట సుఖాన్ని ఇచ్చేవాడు. అటువంటి గొప్ప దైవం విష్ణుమూర్తి. ఆయన కలియుగ వాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు దయా సాగరుడు. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతోనే ఎప్పుడైతే 2022లో ప్రతిష్ఠ జరిగిందో, ఏదైతే మనం ఆశించిన కార్యక్రమాలు చేస్తూ ఇంకా అదనంగా కూడా మనకి సూర్య దేవాలయాన్ని నిర్మించాం. సూర్య దేవాలయం నిర్మించాం. అది ఎంత గొప్పదంటే, అంటే ఆరోగ్యకారకుడు సూర్యనారాయణమూర్తి, గ్రహాలకి రాజు సూర్యనారాయణమూర్తి. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మొత్తం సకల నవగ్రహాల అనుగ్రహం ఉంటుందనే నమ్మకంతో ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు ఆయన యొక్క అనుగ్రహం తీసుకుంటూ ఆయన యొక్క విగ్రహ దేవాలయాన్ని నిర్మించాలనే సంకల్పం 2022లో ప్రతిష్ఠ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరిగింది. వెంటనే దాన్ని ఆచరణ రూపంలో 2023 ఈ 108 దివ్య దేశాలతో పాటుగానే సూర్యనారాయణ స్వామి కూడా అదే ముహూర్తంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఈ 2 జిల్లాల్లో కూడా అంటే ఇంత పెద్ద ఎత్తున సూర్యనారాయణ స్వామి దేవాలయం లేదు. అది కూడా మా కమిటీ సభ్యుల ద్వారా ఇది జరగటం మాకు ఎంతో ఆనందాన్ని, అంటే 10 మందికి మంచి చేస్తున్నప్పుడు పొందే అనుభూతి చాలా గొప్పదైంది. అటువంటి మా అందరి కోరిక ప్రకారం అంతమందిని ఒక ఈతి బాధలు అంటే వాళ్ళకి చెప్పాలంటే ఒక్కొక్క కోరికలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ కోరికలు అవన్నీ తీర్చడం కోసం ఇది మాకెంతో ఆనందదాయకంగా జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా 7 శనివారాల వ్రతం అని ఈ మధ్య చేస్తూ ఉంటున్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. అలా కాకుండా దేవాలయంలోనే 7 శనివారాలు కూడా వ్రతం చేస్తారట, నిజమేనా? వాస్తవంగా చాలా గొప్పదైన కార్యక్రమం అమ్మా. మీరు గొప్పదైన ప్రశ్న కూడా వేశారు. 7 శనివారాల వ్రతం అనేది చాలా ఈ మధ్యకాలంలో మీరు ఉంటారు, ప్రతి ఇంట్లో కూడా చేస్తున్నారు. అయితే దాన్ని మేము గత సంవత్సరం నుంచి మన దేవాలయంలో ప్రారంభం చేశాం. మనం ఒకటే చెప్తున్నాం, ఎవరికైతే ఈతి బాధలు ఉన్నాయో, రుణ బాధలు ఉన్నాయో, తీరని బాధలు ఉన్నాయో, రుణ బాధలు ఉన్నాయో, ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నా సరే పెనుమాక శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రంలో 7 సార్లు 7 శనివారాలు 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి 7వ వారం మీరు వ్రతంలో కూర్చోండి. మీకు శక్తి ఉంటే వ్రతంలో కూర్చోండి. అలానే 7 వారాలు వ్రతం చేసుకోవాల్సిన నియమం లేదు. అది మీ కోరికను బట్టి, మీ స్తోమతను బట్టి. ఇక్కడైతే ప్రతి శనివారం స్వామివారి వ్రతం జరుగుతూ ఉంటుంది. వ్రతం అంటే వ్రతానికి సంబంధించిన తెచ్చుకోవాలా వచ్చేవారు? వ్రతానికి సంబంధించిన మొత్తం మేమే ఇస్తామమ్మా. కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఈ ఏర్పాటు చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి మేము చెప్పేది ఒకటే, ఒక కలిసిన చెంబు, ఒక పూలమాల తెచ్చుకోండి, వీడుంటే విడిపులు తెచ్చుకొని చెప్తాం. అయితే మేము ఎందుకు చెప్పామంటే ఆ మాట కూడా, ఎక్కువ మంది వస్తే మరి ఎంతమంది వస్తారో మాకు తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ ఇవాళ 10 మంది వస్తారా, 2 వస్తారా, అసలు రారా మాకు తెలియదు. కాబట్టి అది కామన్ గా చెప్పాం. కానీ ప్రస్తుతం మాక్సిమం అన్ని మేమే ఇస్తున్నాం. ఇవాళ ఒక వారం 10 మంది, 8 మంది, 6 ఇద్దరు కూర్చుని రోజులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనమే సమకూరుస్తున్నాం. వాళ్ళు తెచ్చుకుంటే పూలమాలు తెచ్చుకుంటున్నారు. ఆ వ్రతం వల్ల కూడా ఎంతో మంది లబ్ధి పొందారని కూడా మేము ఈ సంవత్సర కాలంలో విన్నాం. వాళ్ళు కూడా దాని విషయాన్ని కొంతమంది చెప్పామని కూడా వారికి చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఏమైనా చార్జ్ చేస్తారా? 1000 రూపాయలమ్మా. దాని ప్రత్యేక రుచి అంటే పూజ సామాన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఆ పూజ సామాన్లు వాళ్ళందరూ సమీకరించలేదు. కాబట్టి దానికి సంబంధించి ఒక 1000 రూపాయలు మనం వ్రతానికి పెట్టాం, టికెట్ పెట్టాం. దానికి 1000 రూపాయలు కట్టిన తర్వాత వాడు వ్రతంలో కూర్చుంటారు. వారి తరపున వారిద్దరే కాదు 10 మంది వచ్చినా ఇక్కడ అన్నదానం ఉంది. కాబట్టి అన్నప్రసాదాన్ని చక్కగా మేము పెడుతూ ఉంటాం. దాంట్లో ఇబ్బంది అయితే లేదు, ఎటువంటి పరిస్థితులు లేదు. శనివారం వ్రతం వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు 7 వారాలు చేసుకోవచ్చు, 1 వారం చేసుకోవచ్చు. లేదు స్వామివారికి మెయిన్ గా 7 ప్రదర్శనలు చేయటం వాళ్ళకి ఇబ్బందుల నుంచి బయటపడతారనేది మేము భక్తుల ద్వారా తెలుసుకున్నాం. 1 గాని 2 గాని వీలైతే 7 వారాలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవచ్చు. అంటే స్వామివారికి 7 ప్రదక్షిణాలు చేసి చేసుకుంటారా? అంటే అది మనం చెప్పే విధానం ఏంటంటే 7 ప్రదక్షిణాలు 7 వారాలు చేయండి. వ్రతంతో సంబంధం లేదు.
ఇది ఖచ్చితంగా ప్రదర్శన చేయండి. చేస్తూ మీకు ఉన్న అవకాశాన్ని బట్టి 1 వారం చేసుకుంటారా, 3 వారాలు చేసుకుంటారా, 5 వారాలు చేసుకుంటారా, 7 వారాలు చేసుకుంటారా, మీరు చేసుకోండి. అది మనం చెప్తున్నాం. తర్వాత ఇంకొకటి 7 ప్రశ్నలు ఏదో చెప్తున్నారు కొంతమంది భక్తులు, నాకు అర్థం కాలేదు, మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నా. 7 వారాలు 7 ప్రశ్నలు అని ప్రశ్న అనేది మా దరిదాపు మాకు దానికి సంబంధించిన విషయం తెలియదమ్మా. అది 7 పిండి దీపాలు పెడతారు అనేది మనకు చాలా మంది ఇళ్లలో చేసినప్పుడు యూట్యూబ్ లో కూడా చూస్తున్నారు. చాలా మంది ఇంట్లో కూడా పిండి దీపాలు పెడుతున్నారు. 7 పిండి దీపాలు పెట్టి 7 వారాలు చేసి వడ్డీ వారం అని చెప్పి 8వ వారం కూడా చేస్తున్నారు. అలా ఇక్కడ ఏ విధంగా చేసుకుంటారు? అలాగే పిండి దీపాలు కూడా ఏమైనా పెట్టాలి? పిండి దీపాలు పెట్టాల్సింది అవసరం లేదమ్మా. స్వామివారి దగ్గర మెయిన్ ఊళ్ళో దేవాలయం చేస్తున్నాం. మనం ఏంటంటే ఇంట్లో చేసుకున్నప్పుడు విధానం వేరు, ఒక దేవాలయం చేసే విధానం వేరు. ఇప్పుడు మీరు సత్యనారాయణ స్వామి వ్రతమే చూసుకోండి, మన ఇంట్లో చేసుకుంటే ఏ విధానం ఉంటుంది, అదే వ్రతం అన్నవరం వ్రతంలో చేసుకుంటే ఎట్లా అవుతుంటది, మీరు గమనిస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే సార్, రెగ్యులర్ గా నేను కొంత చూస్తా ఉంటాను. అయితే మీరు ఇక్కడ అన్నప్రసాదం ప్రతిరోజు ఇక్కడ పెడతారు. ఇక్కడ కాకుండా మంగళగిరిలో, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇలా కొన్ని చోట్ల కూడా అన్నదానం చేస్తారు అని విన్నాను. రెగ్యులర్ గా చేస్తారా మీరు? ఇది ఒక 3 నెలల నుంచి ప్రారంభం చేసామమ్మా. ఓకే. అంటే మానవ సేవే మాధవ సేవ, మాధవ సేవ సర్వప్రాణి సేవ అనే విధానంతో ఆకలిలో ఉన్నటువంటి వాడు నారాయణమూర్తి, జఠరాగ్నిలో ఉన్నాడు నారాయణ. అటువంటి నారాయణమూర్తిని సంతృప్తి పరచాలంటే అది అన్నప్రసాదాన్ని ఇస్తేనే ఆ ప్రసాదం ద్వారా లోపల ఉన్న జఠరాగ్ని లోపల ఇదవుతుందనే ఉద్దేశంతో మానవ సేవ మాధవ సేవగా భావిస్తూ మా కమిటీ సభ్యులందరూ సహకారంతో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఒక 3 నెలల నుంచి ప్రారంభం చేశాం. ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో 350 మందికి మనం అన్నప్రసాదాన్ని, అంటే అన్నప్రసాదం అంటే భోజనంగా కాదమ్మా, చపాతి, దాంట్లో పప్పు, పులిహోర, పెరుగన్నం, సాంబార్ రైస్, ఈ 4 పదార్థాలు వాళ్ళ కడుపు నిండేంత వరకు కాకుండా ఏదో ఊరికే పెట్టామని కాకుండా వాళ్ళకి మళ్ళీ వచ్చినా కూడా పెట్టేట్టుగా మనం ప్రారంభం చేసి రెగ్యులర్ గా 350 మందికి తీసుకెళ్తాము. ఒకసారి ఇంకేమైనా ఎక్కువ తక్కువ ఈ రోజు వరకు మాకు అటువంటి ఇబ్బంది రాలేదు. ఫస్ట్ 250తో స్టార్ట్ చేసాం. ఆ పెరిగిన తర్వాత 100 మంది ఎప్పుడైతే పెరిగారో దాన్ని తీసుకెళ్తున్నాం. 300 నుంచి 350 మంది వరకు కూడా మనకి ఇబ్బంది లేకుండా మనం చేస్తున్నాం. మరి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర, మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ అంటే అక్కడికి వచ్చే భక్తులకు కూడా కొంత ఏర్పాటు చేయాలి. దాంతో పాటుగా మన దేవాలయం యొక్క ప్రాచుర్యం కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ కూడా భక్తులు వస్తుంటారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా మన దేవాలయ వ్యవస్థ అందరికి తెలుస్తుంది. తెలియటమే కాదు, ప్రతి భక్తుడికి అక్కడ కూడా మనం అందించిన వాళ్ళు అవుతాం. మన దేవాలయం కాదు, ప్రతి దేవాలయంలో స్వామివారు ఉంటారనే ఉద్దేశంతో అక్కడ కూడా మనం ప్రారంభం చేస్తున్నాం. త్వరలో ఇంకా కొన్ని చోట్ల ఇది విస్తరించే ప్రయత్నం చేయబోతున్నాం. అది త్వరలో జరుగుతుంది. అంటే మెయిన్ కాన్సెప్ట్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మేము మెయిన్ గా లెక్కేసుకున్నాం బాగా. ఎందుకంటే పేషెంట్స్ దానికి సంబంధించిన పేషెంట్స్ కంటే హాస్పిటల్లో వాళ్ళు పెడతారు. అయితే వాళ్ళు పెట్టేదే వాళ్ళకి ఎలా ఉన్నా దాంతో పాటు వాళ్ళతో పాటు వచ్చే బంధువులు గాని పక్కన వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 50 నుంచి 100 రూపాయలు లేదే వాడే వస్తువు లేదు, వాళ్ళు కొనుక్కోకుండా మనం పెట్టాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలానే మా దేవాలయంలో కూడా ప్రతిరోజు మినిమం 50 మందికి తక్కువ లేకుండా భోజనం జరుగుతుంది. ఎవ్రీడే నిత్యాన్నదానం ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మాకు 9-10 గంటలకు ఇంటిమేషన్ చేయగలిగితే ఎంతమంది 100 మంది వచ్చినా పెట్టగలం. ముందు ఇంటిమేషన్ చేయాలి. ఎవరు వచ్చినా చెప్పినా చెప్పకపోయినా 50 మందికి అనేది ఇప్పుడు తక్కువ లేకుండా జరుగుద్ది. శనివారం ఛార్జ్ చేసేం లేదమ్మా, 1 రూపాయి లేదు, ఉచిత అన్నదానమే, ఉచిత అన్నప్రసాద వితరణ. అయితే ప్రతి శుక్రవారం కొంతమంది పెరుగుతారు. శనివారం మినిమం తక్కువ 200 నుంచి 300 మంది దాకా శనివారం జరుగుతుంది. ఆదివారం కూడా అలానే 200 నుంచి 300 మంది జరుగుతుంది. ఇక అదే ఫెస్టివల్స్ స్టార్ట్ అయితే అది 400-500 కూడా వెళ్తుంది. ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో విషయం పక్కన పెట్టి సమాజానికి మనం దేవాలయం అనేక రకాలుగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మా కమిటీలో ఉన్న సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేస్తున్నాం. దీన్ని ముందు రోజుల్లో కూడా ఇంకా పెంచాలనే ఉద్దేశంతో చేస్తాం. సరే, ఇదంతా పక్కన పెడితే లాస్ట్ టైం అయోధ్య తీసుకెళ్లారంట. దాదాపుగా ఒక 1000 మంది పైగా తీసుకెళ్లారు అని అన్నారు. అయోధ్య తీసుకెళ్లారని ఎంత మందిని? కూడా 1000 మందిని అంటే మామూలు విషయం కాదు కదా. చెప్పిన మాట వాస్తవం అమ్మా. ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారి గురించి మీకు ఇందాక చెప్పాను. అవును, 2014లో ప్రతిష్ఠ జరిగింది. 2024లో 10 సంవత్సరాల తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే మేము నమ్మింది ఒకటే, భగవంతుడు ఆలోచన రూపంలోనే ఉంటాడని. దేవుడు కనపడ్డు, ఆయన ఎప్పుడు మనసులో ఉంటాడు, మనకు మంచి ఆలోచనలో ఉంటాడు. ఆలోచనతో మాకు 2024లో ఇక్కడ అక్కడ హనుమాన్ చాలీస పారాయణ 360 రోజులు 24 గంటల జరగాలని సంకల్పం చేయడం జరిగింది.
ఆయన ఉన్నటువంటి చైత్ర పౌర్ణమికి ప్రారంభం చేశాం. 2024 చైత్ర పౌర్ణమికి ప్రారంభం చేసి 2025 ఏప్రిల్ 7వ తారీఖుతో విజయవాడలో ముగించాం. ఆ కార్యక్రమానికి కూడా గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు, దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు ఎంతో గొప్పగా ఆయన వాళ్ళు రావటం, ఈ హనుమాన్ చాలీసా సమాపనోత్సవాన్ని ఇక్కడ 7 రోజుల పాటు బబ్బూరి గ్రౌండ్స్ లో చేశాం. అవును, అప్పట్లో బొబ్బూరి గ్రౌండ్ 1000 మంది ఈ పారాయణ సహకరించారమ్మా. వాలంటీర్ గా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మనం విజయవాడ 1 టౌన్ నుంచి వెహికల్ పెట్టేవాళ్ళం. వాళ్ళని ఇక్కడ తీసుకురావడం, ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చినా విజయవాడ వరకు వస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం తీసుకొచ్చేవాళ్ళం. అలానే మంగళగిరి దగ్గర దాకా వస్తే తీసుకొచ్చేవాళ్ళం. తర్వాత మనల్ని వాళ్ళని అక్కడ దింపేవాళ్ళం. భక్తులు వాళ్ళు కూడా చాలా మంది పారాయణ చేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సంకల్పంతో, ఇటువంటి గొప్ప సంకల్పంలో మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆ 60 టీములు, అంటే టీముకి 16 మంది అమ్మ, 60 టీములు. అంటే ఇది కాకుండా విడిగా కూడా వచ్చేవాళ్ళు, అంటే ఇది జరుగుతుందని తెలిసి ఎంతమంది వచ్చేవాళ్ళు. కానీ మనం సంవత్సరం మొత్తం 360 రోజులు జరిగింది. ఈ విషయాన్నే గణపతి సత్యనారాయణ స్వామి గారు తెలుసుకొని ఈ విషయం గురించి మనం మైసూరు వెళ్ళటం, వీటన్నిటి గురించి చెప్పడం చేయటం వల్లే వారు కూడా ఈ చివరి రోజు కార్యక్రమానికి రావడానికి సంకల్పించి రావడం జరిగింది. ఎంతో వైభవంగా జరిగింది. అయితే దీని సాఫల్యోత్సవ కార్యక్రమం శ్రీమాన్ శ్రీ తిరుదండ శ్రీమన్నారాయణ రామాజీ స్వామి ఆ విషయం వారికి చెప్పడం జరిగింది. సాఫల్యోత్సవం అయోధ్యలో, అంటే అప్పట్లో కొత్తగా అయోధ్య కట్టిన తర్వాత మనం చేసిన కార్యక్రమం, వారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా చాలా సంతోషపడి నేను ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి వస్తానని చెప్పడం జరిగింది. ఆ ఏప్రిల్ నెలలో 5 రోజుల పాటు 25 అమ్మా, 25లో లాస్ట్ ఇయర్ 1000 మందిని కూడా మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు 1000 మందిని ఎలా అండి? బై ట్రైన్ అంటేనమ్మా ఎవరికి వాళ్ళు బుక్ చేసుకోమని చెప్పాం. ఎవరైతే కొంతమంది బుక్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారో మేము బుక్ చేసాం. వాళ్ళకి ఛార్జెస్ మనం ఇచ్చాం. అమ్మా మీరు బుక్ చేసుకోండి, ఒకవేళ మీరు ఏసీలో మేము స్లీపర్ ఛార్జెస్ ఇచ్చాం, మీరు ఏసీ కావాలనుకుంటే మీరు దాన్ని అదనంగా కలుపుకొని తీసుకోండి అని చెప్పాం. ఆ రకంగా వాళ్ళకి ప్రతి వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని మనం అయోధ్య తీసుకొని వచ్చి, అయోధ్యలో కూడా వాళ్ళందరికీ కూడా మేము గొప్ప కోసం కదా ఎవరికి మేము చెప్పలేదు, ఏసీ రూమ్ ఇస్తామని చెప్పాలా. ఎండాకాలం ఎండల తీవ్రత ఎలా ఉంటుంది అనేది, నార్త్ లో చలి ఎంత ఉంటుందో ఎండ కూడా అలానే ఉంటుంది. అవన్నీ గమనించి మేము ఆ యాత్రకు ముందు 4 సార్లు ప్రయాణం చేసి యాత్రకు ముందే మీరు వెళ్ళి అక్కడ మొత్తం ప్రిపేర్ చేసి ఒక రూమ్ కి 4 లెక్కన అందరికి ఏసీ రూమ్లు ఇచ్చాం. అందరికి ఏసీ రూమ్లు ఇచ్చాం. ఇదంతా మా గొప్పతనం కాదు. స్వామివారు ఆ అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి, హనుమాన్ గడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, ఇక్కడ మా కార్యసిద్ధి హనుమాన్ స్వామి అనుగ్రహంతో ప్రతి వ్యక్తిని ఇబ్బంది లేకుండా అక్కడ కార్యక్రమం జరిగింది. ఆ చివరి రోజు కార్యక్రమంలో జీరస్వామి రావడం జరిగింది. ఆయన చాలా అద్భుతంగా ప్రసంగాన్ని ఇచ్చారు. 2 గంటల ప్రసంగం చేశారు. ఇక్కడ విజయవాడ జరిగిన కార్యక్రమంలో గణపతి సత్యనారాయణ స్వామి వారు సుమారుగా 27 సార్లు హనుమాన్ చాలీసా పాడి, ఆయనతో వచ్చిన టీం అంతా పాడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం జరిగింది. అక్కడ జీరస్వామి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం జరిగింది. దీంట్లో సుందరాకాండ శ్రీనివాస్ గారు కూడా ఈ 7 రోజులు విజయవాడ జరిగిన కార్యక్రమంలో సుందరాకాండ పారాయణ కూడా చేయడం జరిగింది. అది కూడా చాలా అదృష్టంతో కూడుకున్న పని. భక్తులందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఆ కార్యక్రమం చాలా గొప్పగా స్వామివారి చేయించారు మా చేత. మా అందరికి ఒక మంచి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఈ కార్యక్రమానికి కూడా మాకు ప్రధానంగా మా ప్రెసిడెంట్ గారు, అంటే శ్రీమాన్ సలవాది మల్లికార్జునరావు గారు, ఇవాళ ఈ దేవాలయం ఈ 5 సంవత్సరాల్లో బాగా మీరు అన్నట్టుగా వాడుకలోకి వచ్చింది కాబట్టి దాంట్లో ప్రతి విషయంలో కూడా ఆయన ప్రధాన భూమిక వహించారు. అలానే మా ట్రెజరర్ గాని, మా కమిటీ, ఈసీ కమిటీ సభ్యులు గాని, కమిటీ సభ్యులు గాని అందరూ కూడా అందరి సహకారం ఉంటే, కొంతమంది తెర ముందు, కొంతమంది తెర వెనక ఉంటే ఈ యొక్క దేవాలయ వైభవాన్ని 10 మందికి అందించడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నా సహాయ సహకారాలు అందించారు. దాంతోపాటు మా అందరికీ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మేము చేసే ప్రతి పనిలో కూడా స్వామివారు ఉన్నారు.